హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి వేడి వేడి ఆవకాయ ఫ్రైడ్ రైస్ చాలా బాగా కుదిరింది. దీనికోసం నేను ముందుగానే రైస్ పెట్టుకున్నాను. రైస్ కుక్ అయిన రైస్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, దాంట్లో మీరు ఎంతైతే మామిడికాయ చట్నీ వేసుకుందాం అనుకుంటున్నారో, మీకు స్పైస్ ఎంత తినాలనిపిస్తే అంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 5-6 ఎగ్స్ వరకు తీసుకున్నాను. గుడ్లు ఇట్లా పగలగొట్టుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని, ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వవసరం లేదు. నార్మల్‌గా ఫ్రై అయితే సరిపోతది. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఎగ్స్ ఏదైతే ఉందో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఒక చిటికెడు గరం మసాలా, కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, మామిడికాయ చట్నీ మనం ఏదైతే కలుపుకున్న రైస్ ఉందో అది ఇందులో వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను కూడా ఇట్లా రీల్స్‌లో చూశాను. హీరో నాని చెప్తున్నారు. దాన్ని చూసి ఇలా చేశాను. చాలా అంటే చాలా బా వచ్చింది. బాయ్ బాయ్.